ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. నిజంగా చాలా రోజుల నుంచి ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి వీడియో మీకు అందరికీ కూడా షేర్ చేయలేకపోయాను. ఈ రోజు నుంచి ఖచ్చితంగా డైలీ ప్రామిస్ మీకు తీసుకురావడానికి నా వంతు సహకరిస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ని చూడండి, సహకరించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. మరి ఈరోజు గుడ్ న్యూస్ని మనం ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నిజంగా నువ్వు ఈరోజు దేని గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉంటున్నావో, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని గురించి అయితే కన్నీరు కారుస్తుంటున్నావో, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని దేని గురించి అయితే అంగలారుస్తుంటున్నావో, ప్రతిదీ కూడా ఆయన సఫలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకిస్తాను అని ఉదయకాల సమయంలో నీకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఇదే 20వ అధ్యాయం 4వ వచనంలో కూడా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరచునుగాక అంటున్నాడు. నిజంగా నువ్వు ఏదైతే దేవుని చిత్తంలో నువ్వు అడుగుతూ ఉంటున్నావో, అంటే అనేకమైనవి కాదు, కానీ దేవుని చిత్తంలో ఉన్నటువంటి ప్రతి కోరిక కూడా నీవు అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి దేనిని కూర్చి కూడా నువ్వు అధైర్యపడాలి, దేనిని కూర్చి కూడా నువ్వు చింతించకూడదు. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే బాధపడతావో, చింతిస్తావో, దుఃఖిస్తావో, వీటన్నిటిని చూసి అపవాది చాలా నవ్వుకుంటాడు. కానీ అపవాదికి మనం నవ్వే ఛాన్స్ ఇవ్వకోకుండా ప్రతి సందర్భంలో కూడా నీవు అన్నిటినీ కూడా ఓపికతో ఎదుర్కో, ఓపిక కలిగి ప్రార్థించు, ఓపిక కలిగి దేవుని సన్నిధిలో ప్రయత్నం చెయ్యి. ఆయన నీకు తప్పక జవాబుని ఇస్తాడు. ఆయన నీకు తప్పక సహాయాన్ని చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానాన్ని మీరు చేతపట్టుకొని మీరు ప్రార్థించండి, విశ్వాసంతో అడుగులు ముందుకేయండి. తప్పనిసరిగా ఆయన మీకు సహాయము చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి, కృపలో సహాయం చేయండి. అయ్యా, నీ బిడ్డలకు చక్కటి ఆరోగ్యములను దయచేయండి. నీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకి కూడా మీరు జవాబుని ఈ ఉదయకాల సమయంలో మీరు దయచేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.